శీతాకాలం కానీ ఈ వర్షాకాలం కానీ బాగా ఎక్కువగా సేల్ అయ్యే రెసిపీ ఏదైనా ఉందంటే అది సూప్స్ మాత్రమే. అది వెజ్ సూప్స్ అవ్వచ్చు, నాన్ వెజ్ సూప్స్ అవ్వచ్చు. అలాగే నేను ఈరోజు చేయబోతున్న ఈ స్పెషల్ సూప్ రెసిపీ ఏదైతే ఉందో ఇది తాగడం వల్ల ఎముకల్లో చాలా బలం వస్తుంది. దీంట్లో ఉన్న చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి, అలాగే దీని వెనక ఉన్న సైన్స్ గురించి, బోన్స్ వెనక ఉన్న సైన్స్ గురించి మొత్తం తెలుసుకుందాం ఈ మటన్ సూప్ రెసిపీతో. నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ బ్యాక్ టు KB FoodLab. మటన్ చాప్స్ బోన్స్ లేదంటే లెగ్ బోన్స్, ఇలా ఏ బోన్స్ అని యూజ్ చేయొచ్చు ఈ రెసిపీలో. ది బెస్ట్ మటన్ పాయ సూప్ కోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. అందులో 4-5 లవంగాలు, ఒక మేస్, షాజీరా హాఫ్ టీ స్పూన్ సోంపు, ఇది చలవదనం చేస్తుంది, 4-5 యాలకులు, 2-3 బిర్యానీ ఆకులు వేసేసి ఇది బాగా వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి, 1 ఇంచు అల్లం, 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కాడలు వేసి 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ బోన్స్ వేసేద్దాం. కొంతమంది బోన్స్ని ఆయిల్లో ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వాటర్ వేసి మరగనిస్తారు. ఆ ప్రాసెస్ కన్నా ఇలా ఆయిల్లో బోన్స్ ఫ్రై చేయడం వల్ల అందులో ఉండే న్యూట్రిటివ్ వాల్యూస్ అన్ని ఫస్ట్ ఆయిల్లోకి వస్తాయి, ఆ తర్వాత వాటర్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది బెస్ట్ మెథడ్ అనమాట. ఇక్కడ మనం ఎక్కువ వాటర్ యూజ్ చేయాలి, ఎందుకంటే అరగంట సేపు మరగబెడతాం కాబట్టి వాటర్ని, అవి ఆవిరైపోయి చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ మిగులుతాయి కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకుందాం. వాటర్ మరుగుతున్నప్పుడు పైకి ఇలాగా ఒక వేస్ట్ వస్తుంది అనమాట, బోన్స్ నుంచి వచ్చే వేస్ట్. అది ఆ వేస్ట్ ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి, లేదంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది దీనివల్ల. పాయ అంటే హిందీలో కానీ ఉర్దూలో కానీ లెగ్స్ లేదంటే పాదాలు అని అర్థం. వాటి నుంచి చేసే సూప్ కాబట్టి దానికి పాయ సూప్ అని పేరు వచ్చింది. బేసిక్గా ఈ బోన్స్ లోపల బోన్ మ్యారో ఉంటుంది కదా, వాటిలో కొలాయిజన్స్ ఉంటాయి. బోన్స్ అండ్ జాయింట్స్ మధ్య అనే ఒక ద్రవం ఉంటుంది అనమాట, కొలాయిజన్ లిక్విడ్స్ అంటారు అనమాట. వాటి హెల్త్ కి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ కొలాయిజన్ అనే ఈ లిక్విడ్స్. సో అది బేసిక్ గా సైన్స్ అనమాట. మటన్లో మనకి జాయింట్స్ స్టాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సూప్ కి ఫైనల్ టచ్ ఇవ్వడం కోసం ఒక కడాయిలో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి, ఒక అరంగులు సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి, దాంతోపాటు కొంచెం గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసి, గోధుమ పిండి ఉడికే వరకు దీన్ని ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం మటన్ సూప్ ఇందులో వేసేసుకుందాం స్టాక్ని. గోధుమ పిండి వేసుకోవచ్చు, శనగపిండి వేసుకోవచ్చు, మైదా పిండి వేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఏ పిండి అని యూజ్ చేయొచ్చు ఇక్కడ సూప్ యొక్క కన్సిస్టెన్సీ పెంచడానికి. మటన్ స్టాక్ వేసిన తర్వాత కనీసం పావుగంట పాటు లో ఫ్లేమ్లోనే దీన్ని మరగనిద్దాం. ఒక పావుగంట తర్వాత వేడివేడిగా బోన్స్తో పాటు పైన కొత్తిమీర, పుదీనా చల్లుకుని సర్వ్ చేసుకుంటే హెల్దీ వెర్షన్ ఆఫ్ మటన్ పాయ ఈజ్ రెడీ. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ట్రై దిస్ రెసిపీ. అలాగే మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ విత్ యర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.